పాఠశాలలో పిల్లలకు చదువు కంటే ముందు సంస్కారాన్ని నేర్పించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సూచించారు. స్థానిక ఆనందభారతి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో కాకినాడ అర్బన్ మండల స్థాయి పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా చాగంటి పాల్గొని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రిని గౌరవించేలా పిల్లల్ని తీర్చిదిద్దాలన్నారు. అబ్దుల్ కలాం, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహోన్నత వ్యక్తులు తల్లిదండ్రులు విధేయులుగా వారికి కీర్తి తెచ్చేలా ప్రవర్తించారని గుర్తు చేశారు. తల్లిదండ్రులను గౌరవించగలిగే పిల్లలు తప్పనిసరిగా ఇతరులను గౌరవిస్తారని కోటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుత సమాజంలో పిల్లలకు చదువే ప్రధానం కాదని నైతిక విలువలు అవసరమన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు కోరికలు తీర్చటం ఎంత ముఖ్యమో వారికి మంచి వ్యక్తులు జీవిత చరిత్ర తెలిపే పుస్తకాన్ని పరిచయం చేయడం అంతే ముఖ్యమన్నారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ విద్య ఆధ్యాత్మికత కళలకు కేంద్రమన్నారు. పిఠాపురం మహారాజా మల్లాడి సత్యలింగ నాయకర్ వంటి విద్యాదాతలు పుట్టిన నేలన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి ఆధ్యాత్మికవేత్తలు ఈ ప్రాంతానికి చెందినవారు కావటం కాకినాడ గర్వించదగ్గ విషయమన్నారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దామన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు ఎదుగుదలకు చదువు అవసరమన్నారు. కూడా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎందరో ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నారన్నారు. పిల్లలను బడికి పంపించేందుకు ఉదయమే లేచి కష్టపడుతున్న తల్లిదండ్రులను ఈ సందర్భంగా బాబు వేదికపై పిలిచి సత్కరించారు. పాఠశాల విద్య ఆర్జేడీ జి నాగమణి, డీఈఓ పి రమేష్ మాట్లాడుతూ మండల స్థాయిలో పాఠశాలల వార్షికోత్సవాన్ని నిర్వహించడం రాష్ట్రంలోనే ఇక్కడే తొలిసారన్నారు. మండల విద్యాశాఖ అధికారి చెవూరి రమేష్ మండల విద్యా నివేదికను సమర్పించారు. డివైఈఓ ఆర్ వెంకటేశ్వరరావు, ఎంఈఓ 1 కేవీవి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
కేవీవి సత్యనారాయణ గారు MEO1 హెడ్ మాస్టర్ గర్ల్స్ హై స్కూల్, అదేవిధంగా నేను MEO2గా ఉన్నాను సార్. దీనికి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి గారికి, బాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల అందరికీ పేరు పేరున పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు అందరికీ, ప్రెస్ వారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక అర్బన్ మండలం అది సాధారణంగా సార్ ఒక నియోజకవర్గంలో 3 మండలాలు ఉంటాయి సార్, లేకపోతే 4 మండలాలు ఉంటాయి సార్. మా కాకినాడ మండలానికి 2 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. కాకినాడ అర్బన్ నియోజకవర్గం, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 8 వార్డులు ఉన్నాయి సార్. మన కాకినాడ మొత్తానికి గవర్నమెంట్ స్కూల్స్ 83 పాఠశాలలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ అంటే జిల్లా పరిషత్ ఒకే ఒక పాఠశాల ఉందండి, ఓరియంటల్ పాఠశాల ఉంది. గవర్నమెంట్ హై స్కూల్స్ 3 ఉన్నాయి సార్. మిగతావన్నీ మన మున్సిపల్ మేనేజ్మెంట్లో ఉన్నాయి సార్. వీటన్నింటిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 18,000 మంది చదువుతున్నారు సార్. ఒక 50,000 మంది మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న పరిస్థితి ఉంది సార్. ఈ కాకినాడలో కొత్తగా రీఆర్గనైజేషన్ పాఠశాలల్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది సార్. ఇప్పటి వరకు ఈ పాఠశాలను పునర్నిర్మాణం చేసినప్పుడు 8 క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. 8 క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఒక ఉన్నతమైన నిర్ణయం ఒకటి తీసుకుంది సార్. దాన్నే మోడల్ ప్రైమరీ స్కూల్స్. మొత్తం కాకినాడ జిల్లాలో నాకు తెలిసి అత్యధికమైన మోడల్ ప్రైమరీ స్కూల్స్ 32 మోడల్ ప్రైమరీ స్కూల్ ఉన్న ఏకైక మండలం కాకినాడ అర్బన్ మండలమే అండి. మనకే 32 ఉన్నాయి. ఎక్కడా కూడా ఇన్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేవు. బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 11 ఉన్నాయి. మిగతా ఫౌండేషన్ స్కూల్ కేవలం ఒక్కడే ఉంది. చాలా చోట్ల కింద పెరగడం, పైన తగ్గడం ఉంది. మనకేమో మోడల్ ప్రైమరీ స్కూల్స్ పెరగడం జరిగింది. ప్రభుత్వం ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో పూర్తి స్థాయిలో కనీసం 50 మంది ఉంటే 5 టీచర్స్ని ఇస్తానని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఆ విధంగా మనకి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ పాఠశాలలన్నీ చాలా బలోపేతం అవుతాయి సార్. అదేవిధంగా హై స్కూల్స్ వచ్చేసరికి PM3 స్కూల్స్ 2 స్కూల్స్. ఇప్పుడు చిన్న మాట కాదండి, ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి మన అచీవ్మెంట్స్ అన్నది ఏంటన్నది చూపించుకోవాల్సిన రోజు మన యాన్యువల్ డే. మరి దీని గురించి మాట్లాడుకునే ముందు మన విజనరీ లీడర్ గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు అనే స్కీమ్ ద్వారా మన స్కూల్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేశారో మనం చూస్తూనే వచ్చాం. సో ఇందులో కొన్ని వాటి గురించి, అంటే దేశంలో ఎన్నో రకాల ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు, 1, 2, 3 అని చెప్తారు. కానీ మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇనిషియేటివ్స్, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుకుంటే అసలు టైమే సరిపోదు. కానీ ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్తాను. అంటే మన ప్రభుత్వ పాఠశాలలో జరిగే విషయాల్లో కొన్ని యాక్టివిటీస్: బిహేవియరల్ మోడిఫికేషన్, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, రీక్రియేషనల్ స్కిల్స్, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ, వొకేషనల్ స్కిల్స్, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆడిటరీ లెర్నింగ్, సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, బ్రెయిలీ. నిజంగా చెప్పండి, ఒకటి మీరు అందరూ కూడా ఒకసారి తప్పట్లు కొట్టాలి మన గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే దేశంలో కూడా ఏ ఒక్క స్కూల్లో కూడా ఇన్ని ఇనిషియేటివ్స్ లేవు డెవలప్మెంట్ చేయడానికి. మరి మన గురించి, అంటే మన ప్రభుత్వ పాఠశాల గురించి ఆలోచించే ఏకైక సీఎం మన గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సో దీని ద్వారా ఇయే కాకుండా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. టాల్ అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్. అంటే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఇంకా మ్యాథ్స్ని బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి స్కూల్స్లో. అలాగే లెర్న్ ఏ వర్డ్, అంటే ప్రతిరోజు అసెంబ్లీలో కూడా ఒక కొత్త పదం తీసుకొస్తారు. దాని ద్వారా ఏంటంటే అది ఉపయోగించాలి అంటే అని చెప్పి దాని గురించి పరిచయం చేస్తారు కొత్త వర్డ్ని. అలాగే రైజ్ రెడీనెస్ ఇనిషియేటివ్ ఫర్ సిచ్యువేషనల్ ఇంగ్లీష్, అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంగ్లీష్ ఎంపవర్మెంట్. అంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రం దాటి ఎక్కడైనా విదేశాలకు అది చదవడానికి వెళ్ళవలసి వస్తే ఇంగ్లీష్ అన్నది తన రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో రైస్ ప్రోగ్రామ్. అలాగే టోఫిల్, అంటే ఇది ఒక గుడ్ ఆప్షన్ ఫర్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ టు గెట్ అడ్మిషన్ ఇంటూ ఫారెన్ యూనివర్సిటీస్. అంటే టోఫిల్లోకి వెళ్ళడానికి కూడా ప్రవేశ పరీక్ష కూడా అర్హులు చేయడానికి కోచింగ్ ఇవ్వబడుతుంది. సో సాల్ట్, విద్యా ప్రవేశం, అలాగే ఎన్నెన్నో
ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో మనం ఇవన్నీ కూడా మాట్లాడుకున్నామంటే డెవలప్మెంట్ గురించి అస్సలు మనకు ఒక రోజు కూడా సరిపోదు. సో ఇంతటి మనకి చదువుకునే అవకాశం అంటే వాకింగ్ విత్ టెక్నాలజీ అన్న తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టండి ఒక్కసారి. దగ్గరికి వెళ్ళారు. నా కోసం ఇంత ప్రేమించే తల్లి, నా తండ్రి, అన్నదమ్ముడు, అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉండగా ఒక ద్రోహం చేసిన వ్యక్తి కోసం నేను ఎందుకు చనిపోవాలి? ఈ క్షణం నుంచి ఇంకా నేను వాడిని గుర్తు తెచ్చుకోవాలని వెనక్కి వచ్చేసారు. ఎంత కష్టపడో ఆ రోజుల్లో చదువుకున్నారు. పైరీ క్యూరీ అని ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రొఫెసర్ బెక్వెరెల్ అని ఆ రోజుల్లో ఆవిడకి ఫిజిక్స్ చెప్పారు. ముగ్గురు కలిసి ఎంత కష్టపడ్డారంటే కేవలం అటక ఎట్లా ఉంటుందో అలా ఉన్న ఒక గుడిసెలు. ఆవిడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆ చేసిన టెస్ట్ రేడియం తీసుకొచ్చి అందులోంచి పొలోరియం, రేడియం విడిపోయేటట్టుగా దానికి వలన ఉండే ఉపయోగాల కోసం ఆవిడ టెస్టులు చేసి ఆ రెండు పదార్థాలు కనిపెట్టి మాతృభూమి పోలెండ్ మీద ఉన్నటువంటి ప్రేమ చేత దానికి పొలోరియం అని పేరు పెట్టారు. రెండోది రేడియం. అంత గొప్పగా చేస్తే నోబెల్ ప్రైజ్ మొట్టమొదట పొందినటువంటి ఉమన్ ఆవిడికి, ప్రొఫెసర్ బెక్వెరెల్ కి, భర్త పైరీ క్యూరీకి, ముగ్గురికి నోబెల్ ప్రైజ్లు ఇచ్చాయి. ఆవిడ పేరు మీద ఆ రోజుల్లో కాలేజ్ పెట్టారు. పెట్టి ఆవిడకి కెమిస్ట్రీలో ప్రయోగాలు చేయడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తే బయట ప్లేకార్డ్స్ పట్టుకుని ప్రదర్శనలు చేశారు. ఆడదానికి ఏమిటి, కెమిస్ట్రీలో పరిశోధనలకు అవకాశం ఏంటని. ఆవిడ ఏం బెంగ పెట్టుకోవాలి, తన కష్టం తనది. అలాగే ప్రయోగాలు చేసి కెమిస్ట్రీలో 6 ఏళ్ల తర్వాత మళ్ళీ నోబెల్ ప్రైజ్ పొందారు. ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో కూడా నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక ఉమన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ మేడం క్యూరీ. ఆ తర్వాత చాలా యంగ్ ఏజ్ లో ఆవిడకు 39 ఏళ్ల వయస్సులో పైరీ క్యూరీ రోడ్డు దాటుతుంటే టాంగా గుద్ది ఆయన చనిపోయాడు. నిస్పృహకి గురైపోకుండా ఉండడానికి ఆవిడ భర్తతో మాట్లాడుతున్నానని నిలువెత్తు ఫోటో పెట్టుకుని ఆయనతో మాట్లాడేవారు. భర్తకి రోజు ఉత్తరం రాసేవాడు తన అడ్రస్కి, అది తిరిగి వచ్చేసి. అట్లా కూతుర్ని, అల్లుణ్ణి బాగా చదివించి పాఠాలు చెప్పి పెద్ద చేశారు. కూతురికి, అల్లుడికి నోబెల్ ప్రైజులు వచ్చాయి. 6 ప్రైజులు తన కుటుంబ సభ్యులకి తీసుకొచ్చిన ఏకైక వనిత మేడం క్యూరీ. అందులో ఆవిడికి ఒకటి ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ప్రొఫెసర్ బెక్వెరెల్ కి, పైరీ క్యూరీకి, కూతురికి, అల్లుడికి 6 నోబెల్ ప్రైజులు. ఆవిడ కానీ నిజంగా రేడియంకి ఆ రోజుల్లో పేటెంట్ తీసుకుని ఉంటే బిల్ గేట్స్ కన్నా ఆవిడది ఇవాళ 10,000 రెట్ల ఆస్తి ఎక్కువ. కానీ ఆవిడ్ని పేటెంట్స్ తీసుకోమని అడిగినప్పుడు ఆవిడ ఇచ్చిందంటే అది ప్రకృతిలో వచ్చింది. భూమి మీద ఉన్న జనులందరూ నా కుటుంబం, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. బాధాపరితప్తులై ఉన్న వాళ్ళకి నేను కనిపెట్టిన దాని ద్వారా నీవు డబ్బు సంపాదించుకునే వైద్యం జరగకూడదు. ఆ రేడియం మందు పనికొస్తే నాకు అంతకన్నా ఇంకొకటి లేదని ఆ ప్రయోగాలు చేయడంలో ఆవిడకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆవిడ చేసినటువంటి త్యాగం ఆఖరికి రేడియం ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆవిడ చిట్ట చివర కోరుకున్నది ఒక్కటే, నా శవాన్ని శవపేటికలో పెట్టి భూమిలోకి దింపేసేటప్పుడు చిట్ట చివరిసారి పోలెండ్ మట్టి తీసుకొచ్చి నా శరీరం మీద చల్లి శవపేటిక మూసేయమని అడిగింది. ఆ శవాన్ని మీద పోలెండ్ మట్టి చల్లారు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముడు, స్నేహితుడు వచ్చి. అంత దేశభక్తురా. అంటే కుటుంబం దగ్గర మొదలైనటువంటి త్యాగం దేశం కోసం నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకునేటట్టు చేస్తుంది. మన ఎంఏ గారు రవి గారు మన యొక్క స్కూల్ యొక్క పరిస్థితులు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయన్నది వివరించి చెప్పారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజున. అంటే చాలామందికి తెలియదు. అంటే ఒక స్కూల్ గురించి ఒకరికి తెలుస్తా తప్ప మన స్కూళ్ళన్నింటికి కాకినాడ నగరంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, దాని పరిస్థితులు ఏంటి అన్నీ అందరికీ వివరించారు ఈ రోజున. అందరికీ వివరించడం కాకుండా నాకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు కానీ, తుమ్మల బాబు గారు కానీ, మరి ముఖ్యంగా ఈరోజు నైతిక విలువలు కాపాడడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కృషి చేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావుకి మన అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ రోజున ఈ కాకినాడ యొక్క పరిస్థితి అంతా కూడా ఈ రోజున నాకు చాలామంది తెలియదు. ఈ వేదిక లేకపోతే ఎలా తెలుస్తుంది, తెలియదు మనకి. అదేవిధంగా ఇప్పుడు టీవీలో కూడా లైవ్ చేస్తున్నారు.
అది వెళ్తుంది, అందరికీ తెలుస్తుంది. ఇంకా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం చెప్పడం కాదు, ఇవన్నీ చూసి విద్యాశాఖ మంత్రి ఇస్తే అన్నీ మనకి సమకూర్చడానికి ఇది గొప్ప వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది గొప్ప వేదిక అయింది ఈ రోజున.